ప్రాంతంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా ఒరిస్సా ప్రాంతాల్లో గత 2 నెలలుగా ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న 3 యువకులను టెక్కలి పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం టెక్కలి పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఏ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ టెక్కలికి చెందిన పడాల అఖిల్ అనే యువకుడు ఒరిస్సాకు చెందిన మరో 4 యువకులతో కలిసి చోరీకి పాల్పడ్డారు. నిందితుల్లో 2 మైనర్లు కాగా 2 పరారీలో ఉన్నారు. వారి నుండి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక క్రైమ్ టీమ్ను ఫామ్ చేసి జిల్లా ఎస్పీ గారి తాలూకు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన యొక్క ఎస్డిపిఓ మన టెక్కలి మూర్తి సార్ ఆదేశాల మేరకు ఒక టీంను ఫామ్ చేసి ఆ టీంను మనం త్వరగా వెరిఫై చేయించడం జరిగింది. దీంట్లో అప్పుడు మనకి పలానా వ్యక్తి తాలూకా స్నేహం ద్వారా పలానా వ్యక్తులు చేశారనే ఇన్ఫర్మేషను నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ముందస్తు సమాచారంలో భాగంగా మిలియాపుట్టి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద మనం వెహికల్ చెకింగ్ నిర్వర్తించి అటుగా వస్తున్నటువంటి మిలియాపుట్టి నుండి వస్తున్నటువంటి ఒక 5 వ్యక్తులు 5 వెహికల్స్ మీద మనకు ఇన్ఫర్మేషన్ మేరకు మనం అక్కడికి వెళ్ళి మనం అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వర్తిస్తుండగా అందులో ఒక 2 ముందుగా మనల్ని గుర్తుపెట్టి గమనించి వాళ్ళ వెహికల్స్ని అక్కడ మనం పట్టుకునే లోపు ఒక 2 వ్యక్తులు పారిపోయారు. రిమైనింగ్ ఉన్నటువంటి 3 వ్యక్తులు మన యొక్క అదుపులోకి తీసుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి 5 వెహికల్స్తో పాటు ముందుగా దొంగతనం చేసినటువంటి 2 వెహికల్స్ 7 వెహికల్స్ని కూడా మనం మన తాలూకా కస్టడీలోకి 3 మనుషుల్ని కస్టడీలోకి తీసుకోవటం జరిగింది. అయితే ఇందులో దొరికినటువంటి 3 వ్యక్తుల్లో ఒక మేజర్ పర్సన్, ఇంకొక 2 CACL అంట, అంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అంటే జనరల్గా జువెనైల్ అనమాట. 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి 2 వ్యక్తులు.